హాయ్ వ్యూవర్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్న కబోర్డ్ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ తయారు చేయడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అంటే మనకి ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్, A to Z ఫినిషింగ్ అనేది మనకి మిషనరీ మీద మెటీరియల్ అనేది రెడీ చేసి తీసుకురావడం జరుగుతుందండి. దీని కారణంగా ప్రాసెస్ అనేది 1 బెడ్రూమ్ 1 డేలో మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈజీ ప్రాసెస్తో బెస్ట్ లుక్తో మనం ఈ వర్క్ అనేది రెడీ చేయించుకోవచ్చండి. ఇంట్లో దిగినా సరే ఈ వర్క్ అనేది సింపుల్గా మనం వర్క్ అయితే చేయించుకోవచ్చు. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ విజిట్ చేసి పూర్తిగా చాలా వీడియోస్ అయితే మన ఛానల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంటికి కబోర్డ్ వర్క్ చేయించాలనుకుంటున్నారా? మేము ఓన్లీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ చేయడం జరుగుతుందండి. టోటల్గా ఈ మెటీరియల్ అనేది ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్, ఈ ఎడ్జెస్ అనేవి ఆఫ్ రౌండ్ రావడం జరుగుతుందండి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో. అదే మన హ్యాండ్మేడ్ అనుకోండి, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మనకి షార్ప్గా రావడం అయితే జరుగుతుంది. ఈ వర్క్లో బెనిఫిట్ ఏంటంటే మనకి ఎడ్జెస్ అనేవి ప్రతిదీ కూడా మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ యూజ్ చేయడం జరుగుతుందండి. టోటల్గా 4 ఎడ్జెస్ అనేవి మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎడ్జెస్ అనేవి లైట్గా ఆఫ్ రౌండ్ రావడం జరుగుతుందండి. దాని కారణంగా మనకి చేతిలో తెగే అవకాశం అయితే ఉండదు. ఫినిషింగ్ లుక్ కూడా మనకి ఎక్స్ట్రాడినరీగా మనకి రావడం అయితే జరుగుతుందండి. ఈ డిజైన్స్ కూడా అన్నీ కూడా మనకి ప్రాపర్గా మనకి హ్యాండ్మేడ్ వర్క్ చేసినట్లయితే ఈ డిజైన్స్ దగ్గర మనకి ఈటెక్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. ఈటెక్స్ అయితే యూజ్ చేయటం వలన మనకి ఇప్పుడు ఇక్కడ టెర్రస్ పైన మనకి ఈ రూమ్ అయితే కట్టడం జరిగింది. ఎక్కువగా మనకి హీట్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈటెక్స్ అనేది యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర హైట్కి అనేది లామినేట్ లెగిసిపోవడం జరుగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్లో అనేది టోటల్గా మనకి ఫెవికోల్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. దాని కారణంగా మనకి ఊడే ప్రసక్తి అయితే లేదు. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ అనేది టోటల్గా ప్రతి చిన్న పీసు కూడా మనకి బోషే లామినేట్ అయితే రావడం జరుగుతుందండి. ఈ వాల్కి టచ్ అయితే కూడా మనకి లామినేట్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డోర్స్ అనేది ఇప్పుడు మాన్యువల్ వర్క్లో ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అనేది డోర్స్కి అనేది మనకి ఇక్కడ లామినేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడీమేడ్ వర్క్లో అలా కదండి, ప్రతి పీస్ అండి ఎటువంటిదైనా సరే మనకి వాళ్ళకి టచ్ అయిందైనా టచ్ కాందైనా సరే ఏదైనా సరే మనకి బో సైడ్ కూడా లామినేట్ అందించడం అయితే జరుగుతుంది. ఎడ్జెస్ అనేవి ఒక మనకి 3 ఇంచెస్ పీస్ అయినా ఈ డోర్స్ అయినా సరే ప్రతి దానికి కూడా ఎడ్జెస్ అనేవి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా ఇదంతా కూడా ఎడ్జెస్ అంతా కూడా డోర్స్కి అన్నిటికీ కూడా మనకి పీవీసీ ఎడ్జ్ బీడింగ్ అనేది మనం అందించడం జరుగుతుంది. ఈ మాన్యువల్ వర్క్ అంటే మనకి రెడీమేడ్ వర్క్ అనేది కొద్దిగా లైఫ్ అనేది చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుందండి. త్వరగా చెదలు పెట్టే అవకాశం కూడా చాలా తక్కువ. నెక్స్ట్ తక్కువ సమయంలో బెస్ట్ ఫినిషింగ్ వర్క్ అనేది రెడీమేడ్ వర్క్ అయితే మనం ఇవ్వచ్చండి. ఈ సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ షట్టర్స్ అనేవి మనకి చూసారు కదా, ఈ విధంగా మనం డోర్ అనేది క్లోజ్ చేసేటప్పుడు సాఫ్ట్గా మనకి డోర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ చిన్నపిల్లలు అయితే కొద్దిగా డోర్స్ అయితే క్లోజ్ చేసేటప్పుడు ఎండింగ్లో అయితే చేయలేని ఉన్నా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సాఫ్ట్ క్లోజ్ స్లైడింగ్ షట్టర్స్ అనేవి మెకానిజం యూజ్ చేసుకోవడం వలన ఈ విధంగా మనకి డిజైన్ అయితే 2 స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టోటల్గా డూప్లెక్స్ హౌస్ అయితే మనం రెడీ చేయడం జరిగిందండి. ఈ వీక్లో మనకి పూర్తిగా ఈ డూప్లెక్స్ హౌస్ సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అప్లోడ్ చేసిన చాలా రోజులు అవుతుందండి. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి పూర్తి సమాచారం రెడీమేడ్ వర్క్ గురించి తెలుసుకోవచ్చండి. చాలా వీడియోస్ అయితే మనకి వర్క్ గురించి మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి సెమీ మోడ్యులర్ వర్క్ అండి. ఆల్రెడీ సిమెంట్ కట్టలను కట్టేసి ఉన్న వాటికి మనం ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది తయారు చేసి ఈ విధంగా డోర్స్ రెడీ చేస్తే దీన్ని సెమీ మోడ్యులర్ అంటారండి. సెమీ మోడ్యులర్ అనేది మినిమం 700 to 900 ఈ రేంజ్లో మనకి ఎస్ఎఫ్టీ రేట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. అదే ఫుల్ మోడ్యులర్ అనుకోండి, సిమెంట్ కట్టలు లేకుండా ఓన్లీ మన ప్లైవుడ్తో టోటల్గా బాక్స్ అనేది రెడీ చేసి డోర్స్ అనేవి
పెట్టినట్లయితే దీన్ని ఫుల్ మోడలర్ అంటారండి. ఫుల్ మోడలర్ అనేది మనకి ఒక 1600 to 1500 ఆ రేంజ్లో మనకి బాక్స్ రేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది సెమీ మోడలర్ అంటారు. ఇక లాఫ్ట్ షట్టర్స్కి వచ్చినట్లయితే ఇక్కడ లాఫ్ట్ షట్టర్స్ అనేవి మనకి 7 షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. టోటల్గా ఇవి ఓపెనబుల్ షట్టర్స్ అండి. ఇక్కడ ఇంజెస్ కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ ఇంజెస్ అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఈ బెడ్రూమ్ మెటీరియల్ కాంట్రాక్టు 78,000 అయితే ఈ బెడ్రూమ్కి తీసుకోవడం జరిగిందండి. టోటల్గా డూప్లెక్స్ హౌస్ 1 బెడ్రూమ్కి అయితే మనకి ఈ రేంజ్లో అయితే అమౌంట్ అయితే అవుతుందండి. మనకి ఎస్ఎఫ్టీ రేట్ని బట్టి కొద్దిగా అటు ఇటు అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఏ మెటీరియల్ యూజ్ చేసినా, టెలిస్కోప్ ఛానల్స్ యూజ్ చేసినా ఏదైనా సరే మనం సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ రెడీమేడ్ వర్క్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మేము మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేసిన లేబర్ కాంట్రాక్ట్ కూడా చేయడం జరుగుతుందండి. హ్యాండ్మేడ్ కంటే ఈ వర్క్ అనేది ఫినిషింగ్ విషయంలో, లామినేట్ పేస్టింగ్ విషయంలో అది కూడా చాలా పర్ఫెక్ట్గా రావటం అయితే జరుగుతుందండి. హ్యాండ్మేడ్ అయితే మనకి ఒక వ్యక్తులు అనేది మనకి ప్రెస్ చేసి లామినేట్ అయితే అంటించడం అయితే జరుగుతుంది. వీటిలో మనకి మిషన్ మీద మనకి దీనికంటూ ఒక హీట్ అనేది జనరేట్ చేసి లామినేట్ అనేది పేస్టింగ్ చేయడం జరుగుతుందండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే, వర్క్ చేయించుకోవాలనుకునేవారు, ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఓన్లీ మీకు 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్ ఓన్లీ 1 వీక్లో మీకు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మెటీరియల్ మీరు ప్రొవైడ్ చేసినా మేము వర్క్ చేయడం జరుగుతుంది. దానికంటూ ఎస్ఎఫ్టీ రేట్ అనేది ఎంత ఉంటుందండి. మీరు ఫోన్ చేసిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. లేదు మెటీరియల్ మాకు ఇచ్చినట్లయితే మేము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మీ ఆప్షన్ అండి. మార్కెట్ రేట్ కంటే బెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించండి. మీకు రెడీమేడ్ వర్క్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీరు వర్క్ చేయించుకున్నా చేయించుకోకపోయినా మాకు కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయించుకోవచ్చు. హ్యాండ్మేడ్ కంటే రెడీమేడ్ వర్క్ అనేది 99% అనేది బెటర్ అని నేనైతే చెప్పగలను. ఎందుకంటే బెస్ట్ వర్క్ అండి ఈ రెడీమేడ్ వర్క్ అనేది. మాన్యువల్ వర్క్ అంటే బెస్ట్ వర్క్ అండి ఇది. ఎందుకంటే నేను కూడా మాన్యువల్ వర్క్ అనేది ఆల్రెడీ చేశానండి. వర్కర్స్ అనేది మనకి లామినేట్ అంటించేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి మనకి అంటించడం జరుగుతుంది. అక్కడ వర్కరు అశ్రద్ధ కారణంగా ఒక డోర్స్కి మనకి బబుల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా అయితే నేను కూడా చూశానండి. 5 years నుంచి మేము ఈ సర్వీస్ అయితే అందించడం జరుగుతుంది రెడీమేడ్ వర్క్ గురించి. ఈ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.